హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే మా స్నాక్స్లోకి బజ్జీ మెత్తడి పొగడు అయితే వేద్దామని స్టార్ట్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు మంచి మంచి ఆయిల్లో. అదే బయట అయితే నల్లటి ఆయిల్లో వేపిన ఆయిల్లోనే వేపి ఇస్తుంటారు. మనం ఇంట్లో అయితే హెల్దీగా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ బజ్జీ మెత్తడి పొగడు అయితే వేస్తున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేశాను కడాయి మీద. కడాయిలో ఆయిల్ వేసి పెట్టేశాను, గ్యాస్ ముట్టించేసి అంతలోకి శనగపిండి అయితే కలిపేశాను. కొద్దిగా ఉప్పు, కొద్దిగా సోడా వేసేసి బాగా పెరుగులాగా కలిపాను. పచ్చిమిర్చి తీసుకొని ఘాటు అయితే పెట్టేసి అందులో వాము కొద్దిగా సాల్ట్ కలిపి ఆ ఘాటు పెట్టిన బజ్జీలో పెట్టేశాను. పెట్టేసి ఇంకా పిండిలు అయితే ముంచేసి 4 బజ్జీలు అయితే వేసాను. అది వేసేటప్పుడుకే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను. ఒక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర. ఆ మిగిలిన పిండిలో ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర బాగా కలిపేసి బజ్జీలు అయిపోయాక ఎమ్మటే ఇంకా ఇది కూడా కొద్దిగా చిన్నగా వేసేస్తే మెత్తడి పొగడి చాలా టేస్ట్ ఉంటుంది. ఈ మెత్తడి పొగడి ఇలా ఒకసారి చేసి చూడండి, అసలు మీరు మర్చిపోలేరు, చాలా టేస్ట్.